Hello students, welcome to online class subject Office Automation Tools lecture 2. We already discussed about Microsoft Excel. Microsoft Excel ni spreadsheet application అని అంటాం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక స్టోర్ చేయాలి అంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఉండే ఆ ఫైల్స్ని ఏమని కేకేస్తారంటే వర్క్ బుక్ అంటాం. వర్క్ బుక్లో ఏముంటాయంటే వర్క్ షీట్స్ ఉంటాయి. ఏదైనా ఒక వర్క్ బుక్ని కనుక మీరు క్రియేట్ చేసినట్లయితే ఆ వర్క్ బుక్లో బేసిక్గా ఎన్ని వర్క్ షీట్స్ ఉంటాయంటే 3 వర్క్ షీట్స్ ఉంటాయి. వర్క్ షీట్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. వర్క్ షీట్నే ఇంకొక పేరు ఏంటంటే స్ప్రెడ్ షీట్ అని కూడా కేకేస్తాం. వర్క్ షీట్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఇట్ ఈస్ అన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఈ రోస్ అండ్ కాలమ్స్ లో ఓన్లీ ఒక రో ఒక కాలం యొక్క ఇంటర్సెక్షన్ ని మనం ఏమంటాం అంటే సెల్ అంటాం. అంటే వర్క్ షీట్ లో మీకు కంటికి కనపడేవన్నీ కూడా సెల్స్. సో వర్క్ షీట్ కంప్రైజ్డ్ ఆఫ్ సెల్స్. వర్క్ షీట్ కంప్రైజ్డ్ ఆఫ్ సెల్స్. వర్క్ షీట్ లో ఎన్ని రోస్ ఉంటాయంటే 10,48,576 రోస్ ఉంటాయి. అలాగే 16,384 కాలమ్స్ ఉంటాయి. రోస్ కి 1, 2, 3, 4 ఇలా పేర్లు ఇచ్చుకుంటూ వెళ్ళాం. కాలమ్స్ కి వచ్చి ABCD ఇలా లాస్ట్ కాలం పేరు వచ్చి XFD. ఎన్ని కాలమ్స్ అంటే 16,384. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లాస్ట్ కాలం అంటే XFD is the name of the last column. We already discussed this point. So next topic is Microsoft Excel features. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే న్యూమరికల్ డేటాతో కనుక మీరు వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు బాగా ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సహాయంతో మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఆ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీకి సంబంధించి పేరోల్స్ని, శాలరీ రిపోర్ట్స్ని, అలాగే బ్యాలెన్స్ షీట్స్ని, యాన్యువల్ రిపోర్ట్స్ని, అలాగే సెన్సస్ ఉంటే ఆ సెన్సస్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా మనం ఎక్సెల్ సహాయంతో చాలా ఈజీగా మనం తయారు చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉపయోగించి కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని కూడా యూ కెన్ పెర్ఫార్మ్ వెరీ ఈజీలీ. ఇంతేకాదు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి చాలా రకాలైన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫీచర్స్ ఆర్ ఆన్సర్ విజార్డ్, ఆటో క్యాలిక్యులేషన్, ఆటో కంప్లీట్, ఆటో కరెక్ట్, auto filter with top 10, better drag and drop, shared list, number formatting. These 8 are features of Microsoft Excel. We can discuss one by one. First one, answer wizard. Excel లో one of the important feature ఏంటంటే ఆన్సర్ విజార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో మీకు ఏదైనా ఒక ఆప్షన్ గురించి మీకు తెలియనట్లయితే మనకి ఆ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఎక్సెల్ హెల్ప్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో మీకు ఫార్ములాస్ రాయటం తెలియకపోయినట్లయితే మీరు ఎక్సెల్ హెల్ప్ సిస్టంలోకి ఎంటర్ అయ్యి, సో ఎక్సెల్ హెల్ప్ సిస్టంలోకి మనం ఎలా ఎంటర్ అవుతామంటే బై ప్రెస్ F1. ఎక్సెల్లోకి వెళ్ళిన తర్వాత మీరు F1 కనుక ప్రెస్ చేసినట్లయితే హెల్ప్ సిస్టంలోకి ఎంటర్ అవుతాం. సో హెల్ప్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి ఏదైనా ఆప్షన్స్ కనుక తెలియకపోయినట్లయితే మనకి హెల్ప్ సిస్టమ్ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని హెల్ప్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అలా హెల్ప్ కనుక ప్రొవైడ్ చేయాలంటే మీరు హెల్ప్ సిస్టంలోకి ఎంటర్ అయిన వెంటనే మీకు ఏ ఆప్షన్ అయితే తెలియదో ఆ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒక క్వశ్చన్ రూపంలో మీరు టైప్ చేయాలి. ఎప్పుడైతే ఒక క్వశ్చన్ రూపంలో టైప్ చేశారో మీకు ఏ విధమైన హెల్ప్ అయితే అవసరం అవుతుందో మీరు టైప్ చేసిన క్వశ్చన్ బేస్ చేసుకుని అటువంటి హెల్ప్ని మీకు ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తుంది. సో ఆన్సర్ విజార్డ్ ఫీచర్ ద్వారా మనం ఖచ్చితంగా ఎక్సెల్ హెల్ప్ సిస్టమ్ నుంచి మనకి కావాల్సిన హెల్ప్ని పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫార్ములాస్ రాయడం తెలియదు. సో ఫార్ములాస్ రాయడం తెలియనప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్సెల్ హెల్ప్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత హౌ టు రైట్ ఫార్ములాస్ అని టైప్ చేస్తాను. ఎప్పుడైతే హౌ టు రైట్ ఫార్ములాస్ అని టైప్ చేసానో నా క్వశ్చన్ని బేస్ చేసుకుని నాకు ఏ హెల్ప్ కావాలో నాకు కావాల్సిన హెల్ప్ని ఎక్సెల్ ఆటోమేటిక్గా నాకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఫీచర్ని మనం ఏమంటాం అంటే ఆన్సర్ విజార్డ్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ఫీచర్, ఆటో క్యాలిక్యులేషన్. ఎక్సెల్ ఉపయోగించి మనం టెంపరరీ ఫార్ములాస్ని క్రియేట్ చేయొచ్చు. ఈ టెంపరరీ ఫార్ములాస్ని
క్రియేట్ చేయడం వల్ల మనం మన వర్క్షీట్ లో ఉండే డేటాకి సంబంధించి టోటల్స్ ని కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఆటో క్యాలిక్యులేషన్ ఉపయోగించి మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ ని ఆటోమేటిక్ గా పెర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఆ డేటాకి సంబంధించి సమ్ ని కానీ, యావరేజ్ ని కానీ, మ్యాక్స్ కానీ, మాక్సిమం వాల్యూని కానీ, మినిమం వాల్యూని కానీ, కౌంట్ కానీ, ఇటువంటి ఫంక్షన్లు అన్ని కూడా మీరు ఆటోమేటిక్ గా పెర్ఫామ్ చేయవచ్చు. సో అందువల్ల ఈ ఫీచర్ ఏమంటే ఆటో క్యాలిక్యులేషన్. బై యూజింగ్ ఆటో క్యాలిక్యులేషన్ ఫీచర్ యూ కెన్ క్యాలిక్యులేట్ some operations. What are the operations? Sum, average, max, min. These functions are performed automatically. Okay, these two are Excel features. Now coming to third one కు వచ్చేటప్పటికి ఆటో కంప్లీట్. ఎక్సెల్ లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కనుక మీరు టైప్ చేసినట్లయితే సెకండ్ టైం అదే ఇన్ఫర్మేషన్ కనుక మీరు వన్స్ అగైన్ మళ్ళీ టైప్ చేస్తూ ఉన్నప్పుడు మీరు మొత్తం టైప్ చేయవలసిన అవసరం లేకుండా 1 or 2 లెటర్స్, ఒక ఫస్ట్ 2-3 లెటర్స్ ఎంటర్ చేసిన వెంటనే ఎక్సెల్ ఆటోమేటిక్ గా మీరు ఏం ఎంటర్ చేస్తున్నారో ఊహించి ఆ ఇన్ఫర్మేషన్ ని ఆటోమేటిక్ గా డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఆటో కంప్లీట్ అంటే ఆల్రెడీ మీరు కొన్ని ఎంట్రీస్ వర్క్ బుక్ లో వర్క్ షీట్ లో రాయడం జరిగింది. సో రాసిన ఎంట్రీనే మీరు మళ్ళీ టైప్ చేసేటప్పుడు, అంటే ఆల్రెడీ టైప్ చేసిన ఎంట్రీనే మీరు మళ్ళీ టైప్ చేసినప్పుడు ఆ ఎంట్రీకి సంబంధించి మొత్తం అంతా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక 2 or 3 లెటర్స్ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఎక్సెల్ మీరు ఏం టైప్ చేస్తున్నారో ఊహించి అదే ఆటోమేటిక్ గా ఆ ఇన్ఫర్మేషన్ ని కంప్లీట్ చేస్తుంది. అందువల్ల ఈ ఫీచర్ ఏమంటాం అంటే ఆటో కంప్లీట్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ డేటాని నేను అందరినీ ఎంటర్ చేస్తున్నాను. సో ఏమేమి ఎంటర్ చేస్తున్నానంటే మీ రోల్ నెంబరు, నేము, మీరు ఏ క్లాస్కి సంబంధించిన వాళ్ళు, కాలేజ్ పేరు రాస్తాను. సో నేను ఫస్ట్ రోలో రోల్ నెంబర్ 1కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ రాశాను. ఓకే, సో కాలేజ్ పేరు ఉంది కదండి, ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ అని రాసాం ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ కి వచ్చేటప్పటికి మళ్ళీ ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ అని రాశాను. థర్డ్ పర్సన్కి వచ్చేటప్పటికి నేను ఏబి అని టైప్ చేసిన వెంటనే మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆటోమేటిక్ గా నాకు డిస్ప్లే అయిపోద్ది. ఓకే, సో ఈ ఫీచర్నే మనం ఏమంటాం అంటే ఆటో కంప్లీట్ అంటాం. అంటే ఆటో కంప్లీట్ ఏం చేస్తుంది అంటే యూజర్ అనేవాడు ఏం టైప్ చేస్తున్నాడో ముందుగానే ఊహించి ఆ ఇన్ఫర్మేషన్ ని ఆటోమేటిక్ గా ఆ సెల్లో వచ్చేలాగా డిస్ప్లే చేస్తుంది. ఎలా డిస్ప్లే చేస్తుంది అంటే ఆ ఎంట్రీస్ మీరు ఆల్రెడీ రాసి ఉండాలి. సో ఈ ఫీచర్ ని మనం ఏమంటాం అంటే ఆటో కంప్లీట్ అంటాం. సో నెక్స్ట్ ఫీచర్కి వచ్చేటప్పటికి ఆటో కరెక్ట్. ఆటో కరెక్ట్ అంటే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కనుక టైప్ చేసినప్పుడు, సమ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టైప్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ని కానీ, గ్రామర్ కానీ ఉన్నట్లయితే ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ని, గ్రామర్ ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంతేకాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక రాసేటప్పుడు ఇట్ విల్ నాట్ అలౌ 2 కాన్సిక్యూటివ్ ఇనిషియల్ క్యాప్స్. అంటే మీరు ఏదైనా టైప్ చేసేటప్పుడు వరుసగా 2 క్యాపిటల్ లెటర్ కనుక మీరు టైప్ చేసినట్లయితే ఆ ఎంట్రీని ఎక్సెల్ ఎంటర్ అవనివ్వదు. అప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ గాను, సెకండ్ లెటర్ ని స్మాల్ లెటర్ గాను కన్వర్ట్ చేస్తుంది. అంతేకాదు డేస్ నేమ్స్ ఉన్నాయనుకోండి, ఆ డేస్ నేమ్స్ కి సంబంధించి క్యాపిటల్ గా కనుక మీరు టైప్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మండే అనేది ఉంది. మండే అనేది టైప్ చేసినప్పుడు నేను ఏం చేశానంటే అన్ని లెటర్లు స్మాల్లో టైప్ చేశాను. ఎప్పుడైతే అలా స్మాల్లో టైప్ చేశానో ఆ ఎంట్రీ మీరు రాసిన వెంటనే ఎక్సెల్ ఆటోమేటిక్ గా ఆ ఎంట్రీని ఏం చేస్తుంది కరెక్ట్ చేస్తుంది. నేను స్మాల్ లెటర్ లో మండే అని రాశాను, ఇప్పుడు ఎక్సెల్ ఆటోమేటిక్ గా మండేలో ఫస్ట్ లెటర్ ఎం ని ఎలా మారుస్తుందంటే క్యాపిటల్ ఎం కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ఫీచర్ ని మనం ఏమంటాం అంటే ఆటో కరెక్ట్ అని కేకేస్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఫీచర్ ఆటో ఫిల్టర్ విత్ టాప్ 10. ఆటో ఫిల్టర్ అనే ఫీచర్ ఉపయోగించి మీరు మీ ఇన్ఫర్మేషన్ ని సార్ట్ చేయవచ్చు. అంటే మీ ఇన్ఫర్మేషన్ ని అసెండింగ్ ఆర్డర్ లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో కానీ అరేంజ్ చేయవచ్చు. బై యూజింగ్ ఆటో ఫిల్టర్ ఫీచర్ యూ కెన్ అరేంజ్ యువర్ డేటా into either ascending order or descending order. Ascending order అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఉన్నాయనుకోండి, నాకు టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు పైకి రావాలి. సో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు నాకు ఫస్ట్ కావాలి కాబట్టి నేను ఇప్పుడు నా డేటాను ఎలా సార్ట్ చేస్తానంటే డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలి. అంటే నా ఓకే లీస్ట్ నుంచి హైయెస్ట్ కి వెళ్ళాలంటే మనం అదే డేటాని అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలి.
సో ఆటో ఫిల్టర్ ఉపయోగించి యూ కెన్ సార్ట్ యువర్ డేటా ఈదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ మీ డేటాని అరేంజ్ చేయవచ్చు. అంతేకాదు టాప్ 10 వాల్యూస్, టాప్ 10 ర్యాంక్స్ ని కూడా మీరు ఆటోమేటిక్ గా తెలుసుకోవచ్చు. కమింగ్ టు నెక్స్ట్ ఫీచర్ కి వచ్చేటప్పటికి బెటర్ డ్రాగ్ అండ్ డ్రాప్. బెటర్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనే ఫీచర్ ఉపయోగించి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ లో మీరు ఏదైనా ఎక్సెల్ సెల్స్ లో కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారు. మీరు కొన్ని సెల్స్ లో ఫస్ట్ 5 సెల్స్ లోను మీరు ఏం చేశారంటే కొంత ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ వెళ్ళారు. మీకు అదే ఇన్ఫర్మేషన్ అక్కడ అక్కర్లేదు, వేరే ప్లేస్ లో కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని సెలెక్ట్ చేసి ఆటోమేటిక్ గా మీరు డ్రాగ్ చేసినట్లయితే మీ డేటా మీకు కావాల్సిన ప్లేస్ కి ఏమవుతుందంటే ఈజీగా మూవ్ అవ్వడం జరుగుతుంది. బై యూజింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ యూ కెన్ ఈజీలీ మూవ్ యువర్ డేటా ఫ్రమ్ సర్టెన్ సెల్స్ టు యువర్ డిజైర్డ్ సెల్స్. అంటే మీకు కావాల్సిన డేటాని మీకు కావాల్సిన ప్లేస్ కి ఈజీగా ఏం చేయొచ్చు అంటే మూవ్ చేయొచ్చు. సో ఎలా చేస్తాం అంటే ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ డేటా అనేది మీకు కావాల్సిన ప్లేస్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, నౌ కమింగ్ టు షేర్ లిస్ట్. నౌ షేర్ లిస్ట్ అంటే మీ ఎంఎస్ ఎక్సెల్ లో ఉండే వర్క్ బుక్ ని కనుక మీరు షేర్ లిస్ట్ గా కనుక సేవ్ చేసినట్లయితే ఆ షేర్ లిస్ట్ గా సేవ్ చేసిన వర్క్ బుక్ ని ఆ నెట్వర్క్ లో ఉండే అందరి యూజర్లు కూడా ఏం చేసుకోవచ్చు అంటే షేర్ చేసుకోవచ్చు. నెట్వర్క్ అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కంప్యూటర్ని కొన్ని కమ్యూనికేషన్ లైన్స్ తో జాయిన్ చేస్తే అదే ఏమవుతుందంటే నెట్వర్క్. అంటే కొన్ని కంప్యూటర్స్ తీసుకుని వాటన్నిటిని కొన్ని కమ్యూనికేషన్ లింక్స్ తో కనుక జాయిన్ చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందంటే నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్క్ బుక్ మీద మల్టిపుల్ యూజర్స్ కనుక పనిచేయాల్సి వచ్చినప్పుడు మనం ఆ వర్క్ బుక్ ని ఎలా సేవ్ చేస్తాం అంటే షేర్ లిస్ట్ కింద సేవ్ చేస్తాం. ఎప్పుడైతే మీ వర్క్ బుక్ ని షేర్ లిస్ట్ కింద సేవ్ చేశారో అప్పుడు ఆ వర్క్ బుక్ ని ఒకటి కన్నా ఎక్కువ మంది యూజర్లు ఏం చేస్తారంటే షేర్ చేసుకోగలుగుతారు. ఓకే, ఈ ఫీచర్ నే మనం ఏమంటాం అంటే షేర్ లిస్ట్ అంటాం. కమింగ్ టు నెక్స్ట్ వన్, నెంబర్ ఫార్మేటింగ్. నెంబర్ ఫార్మేటింగ్ అంటే ఎక్సెల్ లో ఉండే నెంబర్స్ ని మీరు డిఫరెంట్ వేస్ లో రిప్రజెంట్ చేయవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూపీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తున్నారు అనుకోండి. సో మీ డేటా ఎలా చేంజ్ చేయాలంటే కరెన్సీలో మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ గురించి ఎంటర్ చేస్తున్నారంటే మీ న్యూమరికల్ నెంబర్స్ ని డేట్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, అదే ఒకవేళ టైమ్ ఆఫ్ బర్త్ గురించి చెప్తున్నారు అనుకోండి టైమ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు మీ డేటాని. అంటే ఎక్సెల్ లో ఉండే డేటాని నెంబర్స్ ని డిఫరెంట్ రూపాల్లో మీరు రిప్రజెంట్ చేయవచ్చు. కరెన్సీ రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు, డేట్ రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు, టైం రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు. అవసరమైతే భిన్నాలు, ఫ్రాక్షన్స్ అంట వాటిని, ఫ్రాక్షన్స్ రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే సైంటిఫిక్ గా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మీ డేటాని రిప్రజెంట్ చేయవచ్చు. పర్సంటేజ్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఇన్ ఎక్సెల్ you can represent your numerical data into different formats. Number one is currency, date, time, fraction, scientific, percentage. These are all the different types of formats. ఈ 8 కూడా ఎక్సెల్ యొక్క ఫీచర్స్. అంతేకాదు మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎక్సెల్ లో ముఖ్యంగా ఫంక్షన్స్ అనే ఫీచర్ ఉంటుంది. ఫంక్షన్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఫంక్షన్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్. ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ తయారు చేయబడిన ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ ని మనకి ఎక్సెల్ ప్రొవైడ్ చేస్తుంది. ఎక్సెల్ ఎప్పుడైతే ఆ ఫార్ములాస్ ని మనం ప్రొవైడ్ చేసిందో ఆ ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్ ని వాటిని ఉపయోగించి మీరు కాంప్లెక్స్ మ్యాథమెటికల్, స్టాటిస్టికల్, ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ ని ఈజీగా మీరు ఏం చేయొచ్చు అంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఏం చేయాలంటే తరుగుదల కట్టాలనుకోండి. తరుగుదల అంటే డిప్రిషియేషన్ ఫార్ములా, డిప్రిషియేషన్ కనుక మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ డిప్రిషియేషన్ కి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. అవి ఏ టైప్ ఫార్ములాస్ అవుతాయంటే ఫైనాన్షియల్ ఫంక్షన్స్ అవుతాయి. సో వాటిని ఉపయోగించి వాటికి నువ్వు కొన్ని వాల్యూస్ సప్లై చేయడం ద్వారా ఆటోమేటిక్ గా నీకు డిప్రికేషన్ అనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో ఫంక్షన్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్. బై యూజింగ్ దిస్ యూ కెన్ పెర్ఫార్మ్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్. కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ని నువ్వు పెర్ఫార్మ్ చేయొచ్చు. ఫంక్షన్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో దీని గురించి మనం సెకండ్ చాప్టర్ లో నేర్చుకుంటాం. నౌ కమింగ్ టు నెక్స్ట్ ఫీచర్, చార్ట్స్. చార్ట్స్ అంటే మీ న్యూమరికల్ డేటాని పిక్టోరియల్ ఫార్మేట్ లో, అంటే కొన్ని పిక్చర్స్ రూపంలో లైక్ బార్ చార్ట్ గా, పై చార్ట్ గా, కాలం చార్ట్ గా అందరికీ అర్థమయ్యే విధంగా మీరు రిప్రజెంట్ చేయవచ్చు. సో ఆ ఫీచర్ నే మనం ఏమంటాం అంటే చార్ట్స్ అంటాం. సో ఎక్సెల్ లో మీరు ఇన్ఫర్మేషన్ కనుక టైప్ చేసిన తర్వాత అదే ఇన్ఫర్మేషన్ ని ఒక డయాగ్రమెటిక్ ఫార్మేట్ లో, అంటే ఒక పిక్టోరియల్ గా, అంటే ఒక బార్ చార్ట్ గా కానీ, పై చార్ట్ గా కానీ, కాలం చార్ట్ గా కానీ మీరు ఆ ఇన్ఫర్మేషన్ కనుక తయారు చేయాలి అంటే
అలా రిప్రజెంట్ చేయాలంటే మీకు ఏ ఫీచర్ ఉపయోగపడుతుంది అంటే చార్ట్స్ అనే ఫీచర్ ఉపయోగపడుతుంది. నౌ నెక్స్ట్ ఫీచర్ డేటా వ్యాలిడేషన్. డేటా వ్యాలిడేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సంబంధించిన మార్క్స్ లిస్ట్ ని ప్రిపేర్ చేస్తున్నాను. సో మార్క్ లిస్ట్ ని ప్రిపేర్ చేసేటప్పుడు నేను నా సెల్లో ఏమేమి రాసుకున్నాను అంటే SNO నేమ్, మార్క్స్ అని, సీరియల్ నెంబర్, నేమ్, కాలేజ్ నేమ్, మార్క్స్. మీకు కామర్స్లో, అకౌంట్స్లో, తర్వాత ఇంగ్లీష్లో, సాంస్క్రిట్లో వచ్చిన మార్క్స్ అన్ని కూడా నేను ఎంటర్ చేయదలిచాను. నాకు మార్క్స్ యొక్క మినిమం రేంజ్ ఏంటంటే 0 to 100. అంటే నేను 0 to 100 మధ్య వాల్యూ ఇస్తేనే తీసుకోవాలి. 0 to 100 కాకుండా వేరే డేటాని ఇస్తే మాత్రం అది ఎంటర్ చేయనివ్వకూడదు. అంటే డేటా వ్యాలిడేషన్ అనే ఫీచర్ ఏం చేస్తుందంటే మీరు ఎంటర్ చేసినటువంటి డేటా మీరు అనుకున్న రేంజ్ లో కనుక ఉన్నట్లయితే ఆ వాల్యూని మీకు డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ అదే వాల్యూ కనుక మీరు రేంజ్ కనుక దాటిపోయినట్లయితే అంటే 0 కన్నా తక్కువ లేదా 100 కన్నా ఎక్కువ ఇచ్చినట్లయితే ఆ డేటాని ఎంటర్ చేయకుండా చేస్తుంది. డేటా వ్యాలిడేషన్ ఫీచర్ ద్వారా మనం టైప్ చేసే ఎంట్రీస్ని చెక్ చేసి మనకు అనుకున్న వాల్యూస్ ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మీరు కనుక రాంగ్ ఎంట్రీ కనుక చేసినట్లయితే ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద డేటా వ్యాలిడేషన్. నెక్స్ట్ కండిషనల్ ఫార్మేట్. ఎక్సెల్లో ఉండే సెల్స్ ని మీరు డిఫరెంట్ రూపాల్లో ఏం చేయొచ్చు అంటే ఫార్మేట్ చేయొచ్చు. వాట్ ఈస్ ఫార్మేటింగ్ అంటే నథింగ్ బట్ డిఫరెంట్ ఫార్మేటింగ్ అంటే ఫాంట్స్ ని అప్లై చేయడం. అంటే ఫాంట్ సైజ్ ఇవ్వచ్చు, ఫాంట్ కలర్ ఇవ్వచ్చు, ఓకే, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, తర్వాత సెంటర్ లో డిస్ప్లే చేయించవచ్చు, లెఫ్ట్ కి డిస్ప్లే చేయించవచ్చు, రైట్ కి డిస్ప్లే చేయొచ్చు. ఈ విధంగా మీరు కలర్స్ ని, బోర్డర్స్ ని అన్ని కూడా అప్లై చేయొచ్చు. సో ఇలా అప్లై చేయడం అంటే కలర్స్ ని, నెంబర్స్ ని, సైజ్ ని పెంచుకోవడాన్ని మనం ఏమంటాం అంటే ఫార్మేట్ అంటాం. ఇక్కడ కండిషనల్ ఫార్మేట్ అనే ఫీచర్ ఉపయోగించి మీరు కొన్ని కండిషన్స్ అప్లై చేయడం ద్వారా, అంటే కొన్ని కండిషన్స్ మీరు అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్సెల్లో ఇన్ఫర్మేషన్ ని ఫార్మేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించిన మార్క్స్ అన్ని నేను ఎంటర్ చేస్తాను. సో మార్క్స్ అన్ని ఎంటర్ చేసేటప్పుడు ఎవరికైతే ఫెయిల్ అయ్యారో, బిలో 35 అయితే ఉన్నారో, సో ఎవరైతే బిలో 35 ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను రెడ్ కలర్ లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే మార్క్స్ లెస్ దాన్ 35 అయితే ఆ ఇన్ఫర్మేషన్ నాకు రెడ్ లో డిస్ప్లే అవ్వాలి. ఒకవేళ అదే ఇన్ఫర్మేషన్ మార్క్స్ 35 కన్నా ఎక్కువైతే అప్పుడు అంటే పాస్ అయిన వాళ్ళు గ్రీన్ లోను, ఫెయిల్ అయిన వాళ్ళు రెడ్ లోను రావాలి. సో అంటే నువ్వు నీ డేటాని ఫార్మేట్ చేయాలి. దేని బేస్ చేసుకుని? ఒక కండిషన్ ని బేస్ చేసుకుని ఫార్మేట్ చేయాలి. సో ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్. అందువల్ల కండిషనల్ ఫార్మేటింగ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫీచర్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. నౌ కమింగ్ టు లాస్ట్ ఫీచర్, పాస్వర్డ్ ప్రొటెక్షన్. నువ్వు ఎక్సెల్లో రాసిన వర్క్ బుక్ లో రాసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి, ఎక్సెల్ ఫైల్. ఆ ఎక్సెల్ ఫైల్ ని మనం వర్క్ బుక్ అంటాం. ఆ ఎక్సెల్ ఫైల్ కి నువ్వేం చేయొచ్చు అంటే ఒక పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఎప్పుడైతే ఇలా పాస్వర్డ్ ఇచ్చావో నీ ఇన్ఫర్మేషన్ ని నువ్వు ఖచ్చితంగా ఏం చేయగలుగుతావు అంటే ప్రొటెక్ట్ చేయగలుగుతావు. బై గివింగ్ పాస్వర్డ్స్ టు యువర్ ఎక్సెల్ ఫైల్స్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ షీట్, you can protect your workbook and also worksheets. Okay, these are all the features of MS Excel. ఒకసారి మనం ఎక్సెల్ లోకి ఎలా ఎంటర్ అవుతుందో చూద్దాం. ఓకే, ఎక్సెల్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలంటే ఆల్రెడీ చెప్పాను మీకు. స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేసిన తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలండి? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ని సెలెక్ట్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద క్లిక్ చేయండి. ఎక్సెల్ 2010. ఓకే, ఒకసారి మీకు చెప్పిన ఫీచర్స్ చూడండి. నెంబర్ ఫార్మేటింగ్ అని చెప్పాం కదా. సో నెంబర్ ఫార్మేటింగ్ అని చెప్పాం కదా, ఇవన్నీ నెంబర్ ఫార్మేట్స్. నెంబర్, కరెన్సీ, అకౌంటింగ్, షార్ట్ డేట్, లాంగ్ డేట్, టైం, పర్సంటేజ్, ఫ్రాక్షన్, దీస్ ఆర్ ఆల్ ద నెంబర్ ఫార్మేట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఒక నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను 4.5. ఇప్పుడు ఇదే నెంబర్ ని నేను ఫ్రాక్షన్ రూపంలో కనుక రిప్రజెంట్ చేయాలి అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్రాక్షన్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా నేను రాసిన నెంబర్ ఎలా మారిందంటే 4/1/2 కింద మారింది. దిస్ ఇస్ ద ఫ్రాక్షన్. నో కమింగ్ టు వన్ మోర్ నెంబర్. నేను 123 అనే నెంబర్ని ఎంటర్ చేశాను. సో 123 అనే నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఈ 123లో ఓకే, నో 123 ఉంది కదండి, 123ని నేను సైంటిఫిక్ ఫామ్ కింద మార్చాలనుకోండి.
ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ సైంటిఫిక్ ని సెలెక్ట్ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ సైంటిఫిక్ ని సెలెక్ట్ చేశానో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా మారిందంటే సైంటిఫిక్ గా మారింది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెంబర్ ఫార్మేట్స్. ఓకే, నేను ఇక్కడ 1000 అని రాశాను. దీన్ని నాకు కరెన్సీ రూపంలో రిప్రజెంట్ చేయాలంటే కరెన్సీని సెలెక్ట్ చేయండి. ఎప్పుడైతే కరెన్సీని సెలెక్ట్ చేసానో ఆటోమేటిక్ గా చూడండి దీని ముందు డాలర్ సింబల్ యాడ్ అయింది. సో ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ కరెన్సీ. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ విజార్డ్ అని చెప్పాం కదండి. ఆన్సర్ విజార్డ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా ఫీచర్ కనుక తెలియకపోయినట్లయితే మనకి హెల్ప్ సిస్టమ్ ఉంటుంది. సో హెల్ప్ సిస్టమ్ కావాలంటే సింపుల్ గా మీరు F1 ప్రెస్ చేయండి. ఓకే, నేను F1 ప్రెస్ చేశాను. F1 ప్రెస్ చేస్తే మీకు ఏం ఓపెన్ అవుతుందంటే హెల్ప్ సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, F1 జస్ట్ ప్రెస్ F1. చూడండి హెల్ప్ సిస్టమ్ ఓపెన్ అయింది. నాకు ఏం తెలియదో దానికి సంబంధించిన క్వశ్చన్ కనుక టైప్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి ఇప్పుడు నాకు ఏం తెలియదంటే ఫార్ములా రాయడం తెలియదు కాబట్టి నేను ఏం రాశానంటే హౌ టు రైట్ ఫార్ములా అని రాశాను. కొట్టి ఎంటర్ కొట్టాను. ఎప్పుడైతే ఇలా కొట్టానో ఆటోమేటిక్గా ఫార్ములాస్ ఎలా రాయాలి, ఫార్ములా అంటే ఏంటి, దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు డిస్ప్లే అవుతుంది. అంటే మనం క్వశ్చన్ కనుక రాసినట్లయితే అది ఆన్సర్ చేస్తుంది, అంటే నీకు హెల్ప్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే నువ్వు ఎంటర్ చేసిన క్వశ్చన్స్ మీద. ఓకే, ఆటో క్యాలిక్యులేషన్ అని చెప్పాం కదండి. సో ఆటో క్యాలిక్యులేషన్ అంటే చూడండి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నాకు వీటన్నిటికీ సమ్ కావాలంటే ఆటోమేటిక్గా వచ్చేయాలి కాబట్టి సో వీటన్నిటిని సెలెక్ట్ చేయండి. నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఓకే, సారీ ఇన్సర్ట్ కాదు, ఫార్ములాస్ మీద క్లిక్ చేయండి. ఫార్ములాస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆటో సమ్ అని కనపడుతుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఆటో సమ్ అని క్లిక్ చేసినా ఆటోమేటిక్గా ఇక్కడ ఏం వచ్చిందంటే మీకు వాటన్నింటి యొక్క సమ్ అనేది వచ్చింది. ఓకే, అలాగే మీకు యావరేజ్ రావాలనుకోండి ఇక్కడికి వచ్చి యావరేజ్ మీద క్లిక్ చేయండి. సో దిస్ ఈస్ ద యావరేజ్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఉండే అన్నిటిలోకి మ్యాక్స్ వాల్యూ రావాలనుకోండి మ్యాక్స్. సో జస్ట్ ఒక క్లిక్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాం అంటే క్యాలిక్యులేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయగలుగుతున్నాం. అందువల్ల ఈ ఫీచర్ని ఏమంటాం అంటే ఆటో క్యాలిక్యులేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ మీకు చెప్పిన పాయింట్లోనే ఇప్పుడు చూడండి నేను హలో అని ఎంటర్ చేశాను. ఇందులో ఓకే జస్ట్ వెయిట్, హలో అని ఎంటర్ చేశాను. ఫస్ట్ రెండు ఏమి ఇచ్చానండి క్యాపిటల్ లెటర్స్, రిమైనింగ్ అన్ని ఏమి ఇచ్చానండి స్మాల్ లెటర్స్. సో రెండు ఇనిషియల్ క్యాప్స్ ని మీ ఎక్సెల్ ఎంటర్ అవనివ్వదు కాబట్టి ఇది ఆటోమేటిక్ గా ఎలా మారిపోతుందంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ గాను రెండో లెటర్ స్మాల్ గాను మారుతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ హలో అని రాశాను కదండి, మళ్ళీ జస్ట్ వెయిట్, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఎంట్రీ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఎంట్రీ రాశాను. ఓకే, నౌ కమింగ్ టు సెకండ్ టైం టైప్ చేశాను. థర్డ్ టైం టైప్ చేసేటప్పటికి చూడండి ఫస్ట్ లెటర్ వచ్చిన రాసిన వెంటనే ఇది చూడండి ఫస్ట్ లెటర్ రాసిన వెంటనే ఆటోమేటిక్గా మీకు మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. సో ఈ ఫీచర్నే మనం ఏమంటాం అంటే ఆటో కంప్లీట్ అని ఆగేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఫీచర్, నేను ఇక్కడ ఈ 4 సెల్స్ లో డేటాని టైప్ చేయడం జరిగింది. నాకు టైప్ చేసిన డేటా ఈ ప్లేస్ లో అక్కర్లేదు, వేరే ప్లేస్ లో కావాలి. సో వేరే ప్లేస్ లో కావాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసి చూడండి కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే, నువ్వు ప్లేస్ చేసిన తర్వాత జస్ట్ డ్రాగ్ ఇట్. సో ఎప్పుడైతే ఇలా డ్రాగ్ చేశారో మీ డేటా ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి అనేది ఆటోమేటిక్గా మూవ్ అయింది. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ అంటే ఒకసారి చెప్దాం చూడండి. ఫీచర్స్కి వచ్చేటప్పటికి
ఫీచర్స్కి వచ్చేటప్పటికి ఆన్సర్ విజార్డ్, ఆటో క్యాలిక్యులేషన్, ఆటో కంప్లీట్, ఆటో ఫిల్టర్ విత్ టాప్ 10. ఆన్సర్ విజార్డ్ అంటే ఎక్సెల్ హెల్ప్ సిస్టమ్ మీకు హెల్ప్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే మీరు ఎంటర్ చేసే క్వశ్చన్ల ఆధారంగా. ఆటో క్యాలిక్యులేషన్ అంటే ఎక్సెల్ ఉపయోగించి క్యాలిక్యులేషన్స్ అనేవి ఆటోమేటిక్ గా పెర్ఫామ్ చేయొచ్చు. ఆటో కంప్లీట్ అంటే ఆల్రెడీ మీరు రాసిన ఎంట్రీలే మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉంటే ఎక్సెల్ మీరు ఏం టైప్ చేస్తున్నారో ముందుగానే ఊహించి ఆ ఇన్ఫర్మేషన్ ని ఆ సెల్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆటో కరెక్ట్ ఫీచర్ ద్వారా మీరు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ని చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఏదైనా రాంగ్ ఎంట్రీస్ కనుక రాసినట్లయితే వరుసగా 2 క్యాపిటల్ లెటర్ కానీ లేదా డేస్ నేమ్స్కి వచ్చేటప్పటికి అన్ని కూడా స్మాల్ లెటర్ లో ఇచ్చిన వాటన్నిటిని ఎలా మారుస్తుంది అంటే ఆటోమేటిక్ గా కరెక్ట్ చేస్తుంది. ఆటో ఫిల్టర్ విత్ టాప్ 10 ద్వారా మీ ఇన్ఫర్మేషన్ ని ఏదర్ అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ సార్ట్ చేయవచ్చు. బెటర్ డ్రాగ్ అండ్ డ్రాప్ కి వచ్చేటప్పటికి మీ ఇన్ఫర్మేషన్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఆటోమేటిక్ గా యూ కెన్ మూవ్. నెక్స్ట్ షేర్ లిస్ట్ కి వచ్చేటప్పటికి మీరు మీ వర్క్ బుక్ ని ఒకటి కన్నా ఎక్కువ మంది యూజర్లకు కనుక షేర్ చేసుకోవాలన్నట్లయితే నెట్వర్క్ లో ఉండే ఎక్కువ మంది యూజర్స్ కి కనుక అందుబాటులో ఉంచాలి అంటే అప్పుడు మీ వర్క్ బుక్ ని మీరు ఏం చేయాలంటే షేర్ లిస్ట్ కింద సేవ్ చేయాలి. నెంబర్ ఫార్మేటింగ్ అంటే మీ ఎక్సెల్ లో ఉండే డేటాని న్యూమరికల్ డేటాని కరెన్సీ, డేట్, టైం, ఫ్రాక్షన్, సైంటిఫిక్ ఫామ్ ఇలా రకరకాలుగా మీ డేటాని మీరు ఏం చేయొచ్చు అంటే రిప్రజెంట్ చేయవచ్చు. అంతేకాదు ఈ ఎందే కాదు మీకు ఎక్సెల్లో ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ ని మనం ఏమంటాం అంటే ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్ అంటాం. సో వీటిని ఉపయోగించి మీరు కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేయవచ్చు. చార్ట్స్ ఉపయోగించి మీ న్యూమరికల్ డేటాని పిక్చర్స్ రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు, లైక్ బార్ చార్ట్, పై చార్ట్, కాలం చార్ట్. ఓకే, డేటా వ్యాలిడేషన్కి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ కి సంబంధించి నాకు మినిమం వాల్యూ ఎంత ఎంటర్ అవ్వాలంటే 1, మినిమం వాల్యూ వచ్చి 0, మాక్సిమం వచ్చి 100. అంటే 0కి 100కి మధ్యలో ఉండే వాల్యూస్ మాత్రమే ఎంటర్ అవ్వాలి. 0 కన్నా తక్కువ లేదా 100 కన్నా ఎక్కువ అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ అవ్వకూడదు. ప్లస్ ఒకవేళ నేను రాంగ్ ఎంట్రీ కనుక రాసినట్లయితే అప్పుడు నాకు ఎర్రర్ మెసేజ్ రావాలి. అంటే నా ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేసే టైంలో ఏం చేయాలంటే చెక్ చేయాలి. ఎక్సెల్ డేటా వ్యాలిడేషన్ అనే ఫీచర్ ఉపయోగించి మీరు రాసిన ఎంట్రీలని చెక్ చేసి ఒకవేళ రాంగ్ ఎంట్రీ కనుక మీరు రాసినట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఎర్రర్ మెసేజ్ ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. కండిషనల్ ఫార్మేటింగ్ అంటే ఫార్మేటింగ్ ఉపయోగించి మీ డేటాకి ఫాంట్ సైజ్ ని, ఫాంట్ కలర్స్ ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేట్స్ ని, బోర్డర్స్ ని అన్ని కూడా అప్లై చేయవచ్చు. ఓకే, కండిషనల్ ఫార్మేట్ అంటే ఒక కండిషన్ ని బేస్ చేసుకుని నేను మార్క్స్ ఎంటర్ చేశానండి. మార్క్స్ 35 బిలో ఉన్న వాళ్ళ అన్ని సెల్స్ కూడా ఏమవ్వాలంటే రెడ్ లో రావాలి. అబౌవ్ 35 ఆర్ 35 ఈక్వల్ ఆర్ అబౌవ్ 35 ఉన్న వాళ్ళందరూ గ్రీన్ లోకి రావాలి. సో అటువంటి విధంగా కండిషన్ కనుక రాసుకుని నేను నా సెల్ ని ఏం చేయొచ్చు అంటే ఫార్మేట్ చేయొచ్చు. అంటే నేను మీ మార్క్స్ అని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాను. ఫెయిల్ అయిన వాళ్ళు అంటే 35 బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా రెడ్ కలర్ వచ్చేలాగా, ఓకే, అబౌవ్ 35 ఉన్న వాళ్ళ అన్ని సెల్స్ కూడా గ్రీన్ కలర్ వచ్చేలాగా చేయాలి. ఇక్కడ ఎలా చేస్తాం అంటే మార్క్స్ ని చెక్ చేస్తాం. మార్క్స్ గ్రేటర్ దాన్ 35 అయితే గ్రీన్ కలర్, ఒకవేళ లెస్ దాన్ 35 అయితే రెడ్ కలర్. ఆ కండిషన్ బేస్ చేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఏం చేయొచ్చు అంటే ఫార్మేట్ చేయవచ్చు. పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉపయోగించి మీరు మీ ఎక్సెల్ వర్క్ బుక్ కి పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా మీ డేటాని, మీ వర్క్ షీట్స్ లో ఉండే డేటాని మీరు ఏం చేసుకోవచ్చు అంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీస్ ఆల్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యొక్క ఫీచర్స్ అండి ఇవి. ఓకే, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ ద థింగ్స్ టుమారో.